మా ఇంటి బంగారం మూవీ రివ్యూ. ఫస్ట్ హాఫ్ చాలా ఫన్నీగా సరదాగా అలా సాగిపోయింది. ఇలా ఉంది కదా, ఇలా అని వెళ్ళిపోతే చాలా బాగుంటుంది అనుకున్నా. సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఇంకా అవ్వలేదన్న ఫీలింగ్ వచ్చింది. చెప్పిందే చెప్పి తిప్పించోటే తిప్పే బుర్ర తిన్నారు. స్టోరీ అయితే ఏముండదు, రెగ్యులర్ స్టోరీనే. సమంత ఫ్లాష్ బ్యాక్లో ఒక పెద్ద శాల్తీ ఆ లైఫ్ నచ్చక జనజీవన స్రవంతిలో కలిసిపోతుంది. అలా కలిసిపోయిన వ్యక్తిని వెతుక్కుంటూ విలన్ వస్తాడు. ఇక నరుక్కోవడం, చంపుకోవడం, లాస్ట్కి విలన్ని చంపడం, తర్వాత ఎండు. ఇంతే స్టోరీ, ఏముండదు. నాకు నచ్చిన విషయాలు ఏంటంటే, ఫస్ట్ హాఫ్ కామెడీ బాగా వర్కౌట్ అయింది. 10 నిమిషాల ముందు వరకు 10 నిమిషాలు ఫస్ట్ హాఫ్ లాస్ట్ 10 నిమిషాలు అయితే కొంచెం బోర్ కొట్టింది. సమంత మరియు సమంత ఫ్రెండ్ యాక్ట్ చేసిన ఆమె శ్రీముఖి ముగ్గురైతే యాక్టింగ్ ఎరగదీశారు. నిజం చెప్పాలంటే సమంత మరియు సమంత ఫ్రెండ్ వచ్చిన ప్రతిసారి నేను వాళ్ళ సీన్లు అయితే బాగా ఎంజాయ్ చేశాను. సమంత చెప్పిన రాయలసీమ యాస ఉందబ్బా, ముద్దొచ్చేసింది. మ్యూజిక్ బాగా అనిపించింది. ఫైట్స్ ఇంకా బాగా అనిపించాయి. ఫైట్స్ ఎవడు కొరియోగ్రాఫ్ చేశారో కానీ ఎరగొట్టేశారు. ఈ సినిమాలో నాకు నచ్చని విషయాలు ఏంటంటే, విలన్ వచ్చిన ప్రతిసారి ఇరిటేషన్ వచ్చింది. సమంతకి బిల్డప్ ఇవ్వడానికి వచ్చినట్టు అనిపించింది. ఆయన క్యారెక్టర్ ఇంకా బాగా రాసి ఉంటే ఇంకా బాగుండేది కదా అని కూడా అనిపించింది. యాక్టింగ్ బాగా చేయలేదా అంటే బాగా చేశాడు, కానీ క్యారెక్టర్కి డెప్త్ లేదు. రిపీటెడ్ సీన్స్ వస్తాయి, కొంచెం ఇరిటేషన్ అనిపిస్తుంది. థియేటర్లో జనాల రియాక్షన్ ఎలా ఉందంటే పిచ్చగా ఎంజాయ్ చేశారు. ఫస్ట్ హాఫ్ 10 నిమిషాల ముందు వరకు జనాలు మొత్తం తెగ నవ్వేసుకున్నారు. సో ఆ మధ్యలో కొంచెం సైలెంట్ అయ్యారు. అది బోర్ అని చెప్పలేం కదా, స్టన్ కూడా అయి ఉండొచ్చు. సమంత ఫైట్ చేసిన ప్రతిసారి జనాల అరుపులు గోళాలు చూడాలండి, అబ్బో మామూలుగా లేవు. ఒక మాస్ హీరోకి ఉన్నంత రేంజ్లో అరుపులు గోళాలు. 3 డేస్ తర్వాత కూడా ఇలా జనాలు అరవడం ఒక పెద్ద హీరోలు మాస్ హీరోలకు మాత్రమే సాధ్యం. తర్వాత సమంతాకే ఆ అరుపులు ఏంటంటే చెవులైతే గీయమన్నాయి. 3 డేస్ తర్వాత కూడా థియేటర్ ఫుల్ అయింది. సినిమా నచ్చకపోతే ఇంతమంది జనాలు రారు కదా, సినిమాని చూస్తూ ఎంజాయ్ చేయరు కదా. నాకు ఎలా అనిపించిందంటే బాగుంది, కొట్టి పడేసే సినిమా అయితే కాదు. ఇట్స్ వర్త్. ల్యాగ్ ఉంది అయినా పర్లేదు, నాకు బాగా అనిపించింది, నచ్చింది. వీలైతే ఒకసారి థియేటర్కి వెళ్ళి చూడండి.